హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంకటేష్. ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి మన రోహిత్కి ఒక మంచి గౌరవం దక్కింది. వాంకడే స్టేడియంలోని ఒక స్టాండ్కి రోహిత్ శర్మ పేరును పెట్టారు. రోహిత్ శర్మ స్టాండ్ను శుక్రవారం రోజు ఓపెన్ చేశారు. ఈ స్టాండ్ ఓపెనింగ్కి రోహిత్ శర్మ పేరెంట్స్ అండ్ రోహిత్ శర్మ వైఫ్ అండ్ ముంబై సీఎం కూడా వచ్చారు. రోహిత్ శర్మ ఈ ఈవెంట్లో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. వాంకడే స్టేడియంలో తనకున్న మెమరీస్ అన్నింటినీ గుర్తు చేసుకున్నాడు. రోహిత్ శర్మ ఇప్పటికే టెస్ట్ అండ్ T20 ఫార్మాట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు. ఫ్యూచర్లో వన్డే ఫార్మాట్లో వాంకడే స్టేడియంలో ఆడాలని ఉందని రోహిత్ శర్మ చెప్పాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ, ఇలా ఈ స్టాండ్కి నా పేరు పెడతారని అసలు ఊహించలేదు. చిన్నప్పుడు ముంబై తరఫున టీమిండియా తరఫున ఆడాలనుకున్నప్పుడు వీటి గురించి ఆలోచించలేదు. ఏ ప్లేయర్కైనా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని, దేశానికి సర్వ్ చేయాలని ఈ ప్రాసెస్లో ఎన్నో మైల్ స్టోన్స్ సాధించారు. అయితే వాటన్నిటికంటే ఇది చాలా స్పెషల్ అని చెప్పాడు. ఈ వాంకడే స్టేడియంలో ఈ మంత్ 21న ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ రోహిత్ శర్మకి ఎంతో స్పెషల్ అవుతుంది. వాంకడే స్టేడియంలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, బిను మన్కడ్, దిలీప్ వెంగ్ సర్కార్ పేర్లతో స్టాండ్లు ఉన్నాయి. ఇప్పుడు రోహిత్ శర్మ, శరద్ పవార్, అజిత్ వాడేకర్ పేర్లతో స్టాండ్లను ఓపెన్ చేశారు. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.